అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. లోకల్ బాడీ ఎన్నికలను 5 దశలుగా నిర్వహించాలి అని ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. మొదటిగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను 2 దశల్లో నిర్వహిస్తారు. గ్రామ పంచాయతీ ఎన్నికలను 3 దశల్లో నిర్వహించేలా తేదీలను ప్రకటించింది రాష్ట్ర ఎన్నికల కమిషన్. ఇక అక్టోబర్ 9వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల ఉంటుంది. ప్రకటించిన వెంటనే ఎలక్షన్ కోడ్ కూడా అమల్లోకి వస్తుంది. ఎట్టకేలకు తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. 42% రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మొత్తం 5 దశల్లో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను 2 దశల్లో నిర్వహించాలని, పంచాయతీ ఎన్నికలను 3 దశల్లో జరుపుతామని షెడ్యూల్ వివరాలు వెల్లడించారు కమిషనర్ రాణి కుముదిని. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ అక్టోబర్ 9వ తేదీన విడుదల చేస్తామని, అక్టోబర్ 23న తొలి దశ, 27న రెండో దశ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తామన్నారు. ఇక గ్రామ పంచాయతీల ఎన్నికలకు సంబంధించి తొలి దశ అక్టోబర్ 31న, రెండో దశ నవంబర్ 4న, మూడో దశ నవంబర్ 8న నిర్వహిస్తామన్నారు. పోలింగ్ పూర్తయిన తరువాత అదే రోజు గ్రామ పంచాయతీల ఓట్ల లెక్కింపు చేపడతామన్నారు. నవంబర్ 11న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఎస్ఈసీ రాణి కుముదిని తెలిపారు. ఈ 5 దఫాలని 9వ తేదీ అక్టోబర్న మొదలుపెట్టి 11వ తేదీ నవంబర్కి ఇవి ముగియడం అన్నది ఈ యొక్క టైం షెడ్యూల్లో మీరు చూడవచ్చును. ఇంకా దీంట్లో చాలా డీటెయిల్స్ కూడా ఉంటాయి. అవన్నీ కూడా మీకు పొందుపరిచి ఆ వివరాలతో సహా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ మొత్తం టైం షెడ్యూల్ని గెజెట్ ద్వారా కూడా మొత్తం అన్ని జిల్లాలకు, అన్ని డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీస్కి కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. 42% రిజర్వేషన్లపై కేసు విచారణ అక్టోబర్ 8వ తేదీన జరగనున్న నేపథ్యంలో అక్టోబర్ 9వ తేదీ నుంచి ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదలవుతుందని స్టేట్ ఎలక్షన్ కమిషన్ ప్రకటన చేసింది. ఇప్పటికే కోర్టులో ఉన్నటువంటి కేసుల కారణంగా 14 ఎంపీటీసీ, 27 పంచాయతీలు, 246 వార్డులకు షెడ్యూల్ ప్రకటన చేయలేదు ఎలక్షన్ కమిషన్. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ల కేసుకు సంబంధించిన విషయంలో కోర్టు కీలకమైన ఆదేశాలు ఏమైనా ఇస్తే వాటి ఆధారంగానే ఎలక్షన్ కమిషన్ తదుపరి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.